హలో అండి, నేను మీ కాకినాడ ట్రావెలర్. మనం అయితే చెప్పాను కదా మార్నింగ్ 2కి అయితే మనాలి రీచ్ అయిపోయాను. మనాలి రూమ్ లో ఉండగా అయితే తెలిసిన అతను అటల్ టన్నల్ దగ్గర అయితే లైవ్ స్నోఫాల్ అయితే రన్ అవుతుంది. చూసే వాళ్ళు అయితే చూడడానికి అయితే అటల్ టన్నల్ దగ్గర అయితే లైవ్ స్నోఫాల్ అవుతుంది, వెళ్ళమని అయితే చెప్పారు. బైక్ అయితే రెంట్ తీసుకుని అన్న నేనైతే వెళ్తాను. ఇంకా లైవ్ స్నోఫాల్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇక్కడ మనాలి అవుట్స్కట్స్ లో అయితే ఫుల్ గాలి, దుమ్ము, ధూళి. బ్యాక్గ్రౌండ్ అయితే నేను హెల్మెట్ లోపల అబద్ధం కాదు, లోపల అయితే బనీలు, టీ షర్ట్, స్వెటర్, పైన కోట్ అయితే వేసుకున్నాను. అంత చలిగా ఉంది. ఈ గాలిలో నేను మాట్లాడేది కూడా వినిపించకపోవచ్చు. మై క్యాంటీన్ వాయిస్ క్యాన్సిలేషన్ కూడా నాకు తెలియదు, వినిపించేది కూడా అయితే నాకు తెలియదు అంత క్లారిటీగా. అటల్ టన్నల్ దగ్గర అయితే స్నోఫాల్ అవుతుంది, ఇది కూడా కాదు, లైట్ గానే అవుతుంది. ఇవి మీతో మాట్లాడితే ఫోన్ నుండి కూడా అవుతూనే ఉంది. ఇదిగోండి చూపిస్తున్నా, అదిగోండి అటల్ టన్నల్ ఇటు సైడ్ అయితే క్రాస్ అయ్యొచ్చు. ఇదిగోండి స్నోఫాల్ లైట్ గా అయితే అవుతుంది, ఎక్కువ కూడా అవ్వట్లే. చూసారు కదా స్నోఫాల్ అయితే ఎలా ఉందో. నాకు కూడా చేతులు గ్లౌజెస్ లేవు, కాళ్ళకి షూస్ లేవు, ఓన్లీ చెప్పులే. మనకు కూడా మాస్క్ లేదు. పొద్దున్నే ఉంచాను కదా దొంగలు మాస్క్, ఆ మాస్క్ అయితే ఉంది, కానీ అది తీసుకుంటే కదా మరి దొంగలు అయితే ఉంటామని చెప్పి అయితే వేసుకోలేదు. నేను మాట్లాడడానికి నోరు కూడా తిరగట్లేదు. ఇక్కడ చేతులు అయితే గది నూతున్నాయి స్నోఫాల్కి. కిందకి వెళ్దామన్నా, రూట్ ఉండిద్ది కిందకి. ఓకే ఓకే. మరి అయితే యూట్యూబ్ ఏదైనా నీ ఫోను కిందకి ఎక్కడికో ఉంది. ఇది నెత్తి మీద బొచ్చుండాలి ప్లేస్ అయితే నాకు మొత్తం మంచి అయితే ఉంది. వెనకాల ముందు మొత్తం మంచి, ఫోన్ అయితే కూడా మొత్తం మంచిగా తెరిచిపోయింది. ఇదిగోండి మొత్తం మంచి, ముందైతే రోడ్డే కనిపించట్లేదు అసలు. ఇదిగోండి మేము వచ్చిన బైక్ అయితే ఇప్పుడే జస్ట్ ఆపి విడిగారు స్టేషన్ గ్యాప్ లో. ఇదిగోండి మంచి మా ఏం చేయాలి అట్లా గజ వణుగుడే. స్నో అయితే ఫుల్ గా అయిపోయింది, చేతులు కూడా వణుగుతున్నాయి. గ్లౌజెస్ వేసుకున్నా చేతి అయితే లోపల స్టక్ అయిపోయింది ఫుల్ గా.
బండి అయితే జస్ట్ ఒక 5 minutes 2 photos తీసుకోవడానికి కానీ అయితే సైడ్ గ్యాప్ ఒక 2 photos తీసుకున్న గ్యాప్ లో చెయ్యి అయితే షేకింగ్ అయిపోయింది. మైక్ కూడా పట్టుకెళ్ళకపోతున్నాను. ఇదిగోండి వెళ్ళివ్వండి బైక్ మీద అయితే ఎంత స్నో అయితే ఉందో. ఇదిగోండి 2 minutes లో 2 minutes లో అంత స్నో అయితే పట్టింది. అటు ఫ్రంట్ నుంచి వచ్చి కార్లు కూడా అయితే ఇవ్వండి. మేము ఇది ఉప్పే అప్పుడు కారు ఇంత స్నో వచ్చింది. అటు సైడ్ నుంచి కూడా కాదు, ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి దాని వాటి మీద కూడా స్నో అయితే ఫుల్గా ఉంది. చేతులు అయితే గజ గజ ఊనుగుతున్నాయి. స్నో స్నో మొత్తం స్నో కమ్ డస్టే, స్నోనే మొత్తం, ఏం లేదు. ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్ది అయితే మొత్తం ఏం కనిపించట్లేదు. చాలా మొత్తం అయితే మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉండిద్దో కూడా తెలీదు. చెక్ చేయాలి ఫ్రంట్కి అయితే వెళ్ళి ఎలా ఉండిద్ది ఏంటో కూడా తెలియదు. ఫోన్ మొత్తం అయితే మంచిగా పెట్టేసింది. నాదైతే ఐవీ రేట్ కూడా లేదు. మొబైల్ ఏంటో తెలియదు. నాకైతే మొత్తం మట్టి రోడ్డు, అక్కడి నుంచి అయితే మొత్తం తార్ రోడ్ స్టార్ట్ అయింది. తార్ రోడ్లో అయితే మొత్తం వెహికల్స్ అయితే స్లిప్ అయిపోతున్నాయి. మేము కూడా ఇప్పుడు మా స్కూటీని అక్కడ దాకా తీసుకెళ్ళాం. స్కూటీ అయితే నార్మల్ కాదు, ఫుల్ స్కిడ్ అయిపోయింది. స్కూటీ స్కిడ్ అవుతున్నాయి. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఫ్రంట్కి వెళ్ళి సాహసం అయితే వేయలేదు. తార్ అయితే ఫుల్ మడిసాడు. మొత్తం వెహికల్స్ అయితే స్కిడ్ అవుతున్నాయి. 4x4 మీద రన్ చేస్తున్నారు వీళ్ళు. మొహం కూడా ఇక్కడ పడే మంచిగా అయితే నాకు ఫుల్ ఫేస్ అయితే పగిలిపోయింది. అందుకని నేను దొంగడు లాంటి పొద్దున కొన్న మాస్క్ అయితే వేసుకున్నాను. ఇంకా అటు సైడ్ నుంచి వచ్చి వెహికల్స్ ఏదైనా అయితే అడుగుదాం ఎలా ఉందో. అటు సైడ్ అంటే మేము వెళ్ళకపోతున్నాం కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళని అయితే అడుగుదాం. తార్ రోడ్ అయితే ఫుల్గా స్లిప్పర్స్ అయితే జారిపోతున్నాయి. నేను జారి పడుతున్నామా నాకే భయం వేస్తుంది. ఘోరం, పడిన వాటర్ పడినట్టయితే గడ్డలు అయితే కట్టేసినాయి. వాటర్ అయితే ఫుల్ గడ్డ, వాటర్ లీకింగ్ వాటర్ గడ్డ. వాటర్ అయితే పడుతున్నాయి, గడ్డలు కూడా కడుతున్నాయి. ఫుల్ అయితే స్కిడ్ అయితే వస్తుంది. ఓ ఓ ఓ ఓ ఆరామ్సే మొత్తం పక్కకు పోయింది. ఇది మొత్తం వెహికల్స్ డాషింగ్ కొడుతుంది. ఏయ్ ఓ స్కిడ్ టాటా హ్యారియర్. బ్లాగర్స్ కాలేదు. అయ్యో పోయా టాటా హ్యారియర్ వర్సెస్ NS200. NS200 పవర్ఫుల్ ఇంజన్. NS కానీ ఏదైనా లార్డ్ ఆల్టో ఆల్సో వెరీ పవర్ఫుల్. యా చిన్నబడి లెక్కలేకపోతున్నాయి. నువ్వు వెనకాల కియా సెల్టోస్ చూడన్నా. లార్డ్ ఆల్టో దేగుతుంది మొత్తం. టైర్లు అయితే ఫుల్ దేకేస్తున్నాయి నేలకి. పోలీసు వస్తాను రే వెళ్ళిపోమంటారు. మా యూట్యూబర్స్ అని చెప్తే 2 నిమిషాలు అలా అక్కడికి వెళ్ళినందరూ మన NS పవర్ వెరీ పవర్ఫుల్ ఇంజన్. ఫోర్త్ గుర్క కదా అది. వెనకాల బోలరోనా పోలీసులు. పోలీస్ బొలెరో అయితే వస్తుంది ఫుల్గా. బొలెరో బాగానే ఎక్కుతుంది మళ్ళీ. బొలెరో పవర్ఫుల్ ఇంజన్. కియా సెల్టోస్ వేస్ట్, పరువు పోయింది కియా సెల్టోస్ బొలెరో ముందు. నెక్స్ట్ స్కార్పియన్.
అదే మండగా అన్న. ఇదిగో ఎలా చూసినట్టయితే ఫుల్ గా మొత్తం కార్లు దేకేసిన టైర్లు వచ్చలే ఫుల్ గా. ఆ చెవినికి ఎన్ని కార్లు దేకినాయో తెలియదు. దేకుతూ వస్తూనే ఉన్నాయి మొత్తం కింద తారు పైన మంచు. పక్కన నది కూడా మొత్తం అయితే మంచిగా అమ్మేసింది. నాకు తెలిసి ఈ ఏరియాలో బొలెరో తప్ప ఇంకోటి పని చేయమో అనుకుంటున్నాను. ఎందుకంటే బొలెరో పికప్ బాండుకుంటూ తిరుగుతున్నాయి. బొలెరో అసలు పొరపాటును కూడా టైర్లు స్కిడ్ అవ్వట్లేదు, డైరెక్ట్ ఎక్కుతున్నాయి. క్రీడా పరుగు పోయిందిగా మొత్తం అనా. ఇదంతా తార్ రోడ్డు, మనకు ముందంతా మట్టి రోడ్డే కదా, భయం లేదు. ఓ దేగుతుంది మొత్తానికి సైడ్కి బండి. లేటెస్ట్ వర్షన్ క్రీడా పరుగు పోయిందిగా. వేస్ట్ డమ్మీ బండి, లోపల ఏం లేదు, డల్లా. ఏయ్ తొక్కు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? नहीं मैं यूट्यूबर हूँ. ओके हाँ, हमें भी ले लो ब्लॉग में सर। क्या नाम है आपका? वंशी द ट्रैवलर. इंस्टाग्राम में, यूट्यूब में वंशी बाइसाइकिल ब्लॉगर. ओके मैं कर दूंगा आपको इंस्टाग्राम सब्सक्राइब। हाँ, ठीक है। कैसे लग रहे हैं बारिश? अरे मैं तो यही रहता हूँ। यही रहता. कितना पुराने साल में कैसे लग रहे हैं? ये साल में अच्छा लग रहा है बारिश? पिछले साल आए थे आप? मैं आ गया पूरा. पिछले साल में बर्फ देखी आपने? नहीं मैं बर्फ ऐसे यहाँ पे बर्फ गिरती है 8 फीट से ऊपर ही ऐसा। मैं पुराने साल में. आप इसमें बाइक में आए हैं? स्कूटी है? हाँ, स्कूटी है ना। अगर आपने जाना होगा ना जाते वक्त, अभी मनाली जाना है हमें है ना, तो आपने जो है ना स्कूटी जो है ना पिछले ब्रेक में चलानी है, अगला ब्रेक बिल्कुल भी नहीं लगानी है, स्लो से जाना बिल्कुल जितना हो सके ना भाई, एक की स्पीड में चलाना है, ठीक है। मैं जून में साइकिल से यात्रा गया, उस समय में पूरा बारिश खत्म हो गया ना जून में. मैं जून में साइकिल यात्रा करके आया. जो बर्फ गिरी है ना अभी, हाँ, ये स्लिप होने वाली. हाँ, जो मोटी बर्फ होगी ना उसमें नहीं स्लिप होते हैं. कोई भी कुछ सेफ्टी बोलता है क्या? कोई आने वाले कुछ सेफ्टी बर्फ में? हाँ बिल्कुल भाई, मैं बोलता हूँ अपनी तरफ से आप आओ, पर अपनी थोड़ा देख के आओ, वेदर को देख के मत आओ, किसी की सलाह लेके आओ. अगर आप वेदर देख के आओगे ना ऐसे इसमें फंसे रहोगे. ये तो अभी कुछ भी बर्फ नहीं है, बर्फ गिरेगी ना वहाँ भाई सांस लेना मुश्किल हो जाएगी. यहाँ सांस की प्रॉब्लम है ना, ऑक्सीजन की कमी है तभी ना, इसलिए थोड़ा वेदर देख के मत आओ, किसी की सलाह लेके आओ. बस वही कहना चाहता हूँ. और तो फिर इंजॉय करो. बर्फ तो ओ पड़ेगी, ये तो कुछ भी नहीं है. कब पड़ेगा? ये तो पहली बार की. दूसरी बार एक गिरी थी 23 तारीख को, 23 नवंबर 23 हाँ, और आज गिरी है उसके बाद. अब कंटिन्यू गिरेगी, यहाँ गिरेगी कम से कम 7-8 फीट के ऊपर ही. कल भी -14 डिग्री बोल रहे हो, कल भी ऐसे चलता? हाँ, कल भी स्नो होगी यहाँ पे. अगर आपने आना होगा ना हाँ, तो 4x4 लेके आना, गाड़ी में आना. क्योंकि ऐसा ना भाई, स्कूटी में आएंगे ना, आगे पता नहीं कितनी बर्फ है, हो सकता है कुछ भी हादसा हो सकता है ना. ब्रेक पर लगाना भाई. ठीक है, थैंक यू भैया. हाँ जी ठीक है भाई जी, मैं उनका वेट कर रहा हूँ, मेरे साथी आ रहे हैं. कहाँ से आ रहा भाई तुम्हें इधर? कहाँ से आ रहे? अभी कहाँ से आ रहे हैं? मैं तो अभी क्लाइंट को लेने गया था. अपनी कैंपिंग साइट है पर है ना, कैंपिंग साइट. हाँ, मुसाफिर हॉस्टल की नाम से. हाँ, मुसाफिर जो हॉस्टल की नाम से तरफ से हमारी कैंपिंग साइट है. कहाँ है? सच्चू में? जी सिसु में. ए पर यहाँ पे साथ में ही जहाँ ठेका है, आपने वाइन शॉप देखी? वाइन शॉप अंडर शिशुला. इससे आगे गए नहीं आप? अभी नहीं गया. नहीं गए? मैं तो तो आज यहाँ कर लो स्टे.
रूम है उसको भी छोड़ो, तो आपका पक्की रहेगा, यहाँ भी कर लो स्टे। डबल हो जाता है ना उधर का। पर अभी अभी थोड़ा ठीक है, क्योंकि अभी जा सकते हैं आप। अगर क्या पता नाइट में ज्यादा बर्फ होगी ना, सुबह स्कूटी नहीं चल पाएगी यार। ऐसा है। अभी हाँ अभी ठीक है, कल 4x4 लेके आया। अच्छा अगर घूमना होगा तो आना, फिर ठीक है। ये रास्ता कब तक खोलेगा भैया, ले जाने वाला रास्ता? ले जाने वाला हाँ। ये तो बंद कर देंगे, अभी बंद हो गया? 10-15 दिन और रुक जाओ, उसके बाद बंद हो जाएगा। हाँ 4x4 है इसको। జిమ్మి 4x4 కూడా అయితే మనకి క్రాస్ అయిపోయింది. బండి ఫ్రంట్ ఒక సైడ్ వెళ్ళింది, బ్యాక్ ఒక సైడ్ వెళ్ళిపోయింది, క్రాస్ అయితే అయిపోయింది. कार है ఇప్పుడు कहीं आधा घंटा ఎదురుమ్మ తారు కూడా आधा घंटा ये खड़ रहे। हाँ नहीं चलो चलो।